నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు మనకు సరికొత్త టెక్నాలజీతో లేజర్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. మన ప్రముఖ డాక్టర్ అభిలాష్ సంధ్యాల గారితో మాట్లాడాలనుకుంటే, మీ సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటే కింది నంబర్లకు కాల్ చేసి తెలుసుకోండి. నమస్తే డాక్టర్. ముందుగా మనం ఈరోజు వెరికోస్ వెయిన్స్ గురించి మాట్లాడుకుందాము. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటి? సో వెరికోస్ వెయిన్స్ అంటే ఇది బేసికలీ ఒక వాస్కులర్ ప్రాబ్లం, అంటే రక్తనాళాలకి సంబంధించిన ప్రాబ్లం, సిరల్లో వచ్చే ప్రాబ్లం. చాలామంది తెలియక నరాల ప్రాబ్లం అంటారు. ఇది నరాల ప్రాబ్లం కాదు, సిరల్లో వచ్చే ప్రాబ్లం, వాస్కులర్ ప్రాబ్లం. ఇది ఏంటో అర్థం అవ్వాలంటే మీకు ఫస్ట్ నార్మల్ బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంటుందో అర్థమైతే ఎందుకు చెడిపోతుంది, ఎందుకు కాళ్ళలో వస్తుంది, ఎందుకు దానికి లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, దాని రిజల్ట్స్ ఎట్లా సీక్వెన్స్లో అర్థమవుతుంది. సో నార్మల్ బ్లడ్ సర్క్యులేషన్ కనుక మనం చూస్తే బాడీలో రెండు రకాలు ఉంటుంది. ఒకటి గుండె నుంచి తలకి చేతులు కాలికి బయటికి వెళ్ళే సిస్టమ్ ఒకటి ఉంటుంది, అవుట్ఫ్లో సిస్టమ్ అనమాట. మళ్ళీ అన్ని చోట్ల నుంచి, కాళ్ళ నుంచి, చేతుల నుంచి, తల నుంచి, కిడ్నీస్ నుంచి, లంగ్స్ నుంచి, లివర్స్ నుంచి అన్నీ మళ్ళీ గుండెకి రిటర్న్ వచ్చే సిస్టమ్ ఇంకొకటి ఉంటుంది. సో బయటికి వెళ్ళే దారి ఒకటి, రిటర్న్ వచ్చే దారి ఒకటి. ఇవి పైపుల్లాగా ఉంటాయి. బయటికి వెళ్ళే దారిని మనం ఇంగ్లీష్లో ఆర్టరీస్ అంటాం, రిటర్న్ వచ్చేదాన్ని వెయిన్స్ అంటాం. తెలుగులో దీన్ని దమన్లు, సిరలు అంటారు. ఈ గుండె నుంచి బయటికి వెళ్ళే దారి ఏదైతే ఉందో ఆర్టరీస్, దమన్లు, దాంట్లో ఏంటంటే మంచి రక్తం ఉంటుంది. అంటే ఏంటంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే మనం ఏదైతే గాలి పీల్చుకుంటామో దాంట్లో ఆక్సిజన్ మిక్స్ అయిపోతుంది, లంగ్ ద్వారా బ్లడ్లోకి మిక్స్ అయిపోతే ఆ రక్తాన్ని మనం మంచి రక్తం అంటాం. దాంతోపాటు మనం తినే పదార్థాల్లో గ్లూకోజ్, విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ మనకి బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ పదార్థాలన్నీ మిక్స్ అయిపోతాయి. ఈ అవుట్ఫ్లో సిస్టమ్, గుండె నుంచి బయటికి వెళ్ళే సిస్టమ్కి అడ్వాంటేజ్ వచ్చేసి హార్ట్ అనమాట. హార్ట్ పని ఏంటి, కంటిన్యూస్గా పంపింగ్ చేస్తూ ఉంటుంది. సో ఒక ప్రెషర్ జనరేట్ చేస్తుంది. మనం ఏదైతే నార్మల్ బీపీ అంటామో, బ్లడ్ ప్రెషర్, అంటే ప్రెషర్తోని బ్లడ్ని తలకి, చేతులు, కాలికి ఫోర్స్బుల్లీ ప్రతి సెకండ్ ఒక ఫిక్స్డ్ ప్రెషర్తో పుష్ చేస్తుందని. సో దాని మీనింగ్ ఏంటి, మన బాడీ పార్ట్స్ అన్నిటికీ, బ్రెయిన్ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, మజిల్ కానీ, బోన్ కానీ, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ప్రతి సెకండ్ మంచి రక్తం అనేది సప్లై అవుతుంది. సో వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది అనమాట. సో బాడీ పార్ట్స్ కూడా వచ్చేదాన్ని ఫిల్టర్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు అనమాట. ఈ గ్లూకోజ్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, ప్రతి సెకండ్ తీసేసుకుంటుంది. మనకు వచ్చే ఎనర్జీయే ఈ ప్రతి సెకండ్ వచ్చే మంచి రక్తం ద్వారా. సో ప్రతి సెకండ్ అది తీసేసుకోగా ప్రతి సెకండ్ కొంచెం రక్తం మిగిలిపోతూ ఉంటుంది. ఆ మిగిలిపోయిన రక్తాన్ని మనం మన లాంగ్వేజ్లో చెడు రక్తం అంటాం. ఇది యాక్చువల్లీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు, అంటే ఆక్సిజన్ లేని బ్లడ్. ఇది రిటర్న్ సిస్టమ్ ఏమని చెప్పాను, వెయిన్స్ అన్నాను, సిరల్ అన్నాను. దాని ద్వారా ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది రిటర్న్ హార్ట్కి వచ్చి అక్కడ లంగ్లో, ఊపిరితిత్తుల్లో మళ్ళీ ప్యూరిఫై అయ్యి మళ్ళీ హార్ట్ ద్వారా బయటికి వెళ్ళాలి. అందుకే దీన్ని బ్లడ్ సర్క్యులేషన్ అంటాం. బ్లడ్ కంటిన్యూస్లీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మన విషయంకి వచ్చేసరికి, ఈ ప్రాబ్లం వారికోస్ వెయిన్స్కి వచ్చేసరికి ఈ అవుట్ఫ్లో సిస్టమ్తో సంబంధం లేదు, అర్థం కానికి చెప్పాను. సో దమన్లు బాగానే ఉంటుంది. ఇప్పుడు రిటర్న్ వచ్చే సిస్టమ్, వీనస్ సిస్టమ్ చూద్దాం. తలలో ఉన్న చెడు రక్తం, చేతుల్లో ఉన్న చెడు రక్తంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే గుండె చాలా దగ్గర ఉంటుంది, ప్రెషర్ ఏమవసరం లేదు, తల నుంచి ఈజీలీ పడిపోతుంది. ఈ వారికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం అందరికీ కాల్లోనే వస్తుంది. ఎందుకంటే 3 కారణాల వల్ల. ఒకటి, రక్తం అనేది పాదం నుంచి గుండె దాకా రిటర్న్ గ్రావిటీకి అగేన్స్ట్ వెళ్ళాలి. ఓకే, అదొక ప్రాబ్లం. రెండోది, పంపింగ్ చేయడానికి, ప్రెషర్ ఇవ్వడానికి హార్ట్ లేదు. మూడోది, డిస్టెన్స్ కూడా చూడండి, చాలా డిస్టెన్స్ ఉంది. పాదం నుంచి గుండె దాకా చూడండి, తల నుంచి గుండె దాకా. సో ట్రావెలింగ్ జర్నీ. సో ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల జర్నీ అనేది, రిటర్న్ రావడం అనేది కష్టం. మరి నార్మల్ వాళ్ళకి ఎలా కాంపన్సేట్ అవుతుంది అంటే, కాళ్ళలో వెయిన్స్ చూస్తే 3 పెద్ద వెయిన్స్ ఉంటాయి. మధ్యలో ఒక మెయిన్ వెయిన్, డీప్ వెయిన్ అంటాం. ఈ రైట్ కాల్ నుంచి ఒకటి, లెఫ్ట్ కాల్ నుంచి ఒకటి, అది కలిసిపోయి గుండెకి ఈ చెడు రక్తం తీసుకెళ్తుంది. దీనికి సపోర్ట్ ఇవ్వడానికి ఈచ్ కాల్లో ముందు ఒక యాక్సెసరీ వెయిన్ అని, వెనకాల ఒక యాక్సెసరీ వెయిన్ అని ఉంటాయి. సో మొత్తం 3 పెద్ద వెయిన్స్ ఉంటాయి ఈచ్ కాల్లో. దీని చుట్టూతా మజిల్స్ ఉంటాయి, కండరాలు. యాక్చువల్లీ కండరాల పని ఏంటి, పంపింగ్ వాకింగ్ చేయడానికి కాళ్ళలో ఉన్నాయి. సో లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు ఆ మజిల్ పంపింగ్ వల్లనే మనకి ఈ మూమెంట్ వస్తుంది. ఈ వెయిన్స్ దాని చుట్టూతానే ఉంటుంది కాబట్టి పనిలో పని దాన్ని కూడా ఇండైరెక్ట్లీ పంపింగ్ చేస్తాను, స్క్వీజ్ చేస్తుంది. దానివల్ల బ్లడ్ అనేది పైకి పుష్ అవుతుంది. బట్ మజిల్ అనేది హార్ట్లో కంటిన్యూస్గా పనిచేయలేవు కదా, సో ఈ కాళ్ళలో ఉన్న మజిల్స్. సో అది వదిలేసినప్పుడు పైదాకా వచ్చిన బ్లడ్ని కింద పడకుండా కాపాడడానికి ఈ వెయిన్ లోపల, ఈ సిరల్ లోపల కవటాలు అనేవి ఉంటాయి, వాల్వ్స్ అంటారు. ఇవి ఇలా ఉంటాయి, వన్ వే వాల్వ్స్ అనమాట. దాని పని ఏంటంటే పైకి వచ్చే రక్తాన్ని ఇట్లా క్లోజ్ అయిపోయి కింద పడకుండా ఆపుతాయి అనమాట. మళ్ళీ బ్లడ్ పుష్ చేసి మజిల్ మూమెంట్ వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అక్కడ ఒక కవటాలు ఆపుతాయి. సో అట్లా నిచ్చెన ఎక్కినట్టు స్టెప్ బై స్టెప్ చెడు రక్తం రిటర్న్ వస్తుంది.
ఇప్పుడు ఈ వ్యారికోజ్ వెయిన్ సమస్యలు ఏమైతే రకరకాల కారణాల వలన, నేను ఎక్కువ నించొని పనిచేయడమో, కూర్చొని పనిచేయడమో, ఫ్యామిలీ హిస్టరీ, అట్లా కొన్ని కారణాల వలన ఈ సైడ్ వెయిన్ ఏదైతే ఉందో, యాక్సరీ వెయిన్, మెయిన్ వెయిన్ కాదు, మెయిన్ వెయిన్ ఈ ప్రాబ్లంలో బాగుంటుంది. ఈ సైడ్ వెయిన్, యాక్సరీ వెయిన్లో ఆ కవటాలు అనేవి డ్యామేజ్ అయిపోతాయి. దానివల్ల పైకి వెళ్ళే రక్తం సరిగా వెళ్ళక రివర్స్ అయ్యి రిటర్న్ కాళ్ళల్లో పడిపోయి వెయిన్స్ ఉబ్బిపోయి ఈ వ్యారికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లంతో ప్రజెంట్ అవుతారు. ఓకే డాక్టర్, ఈ వారికోస్ వెయిన్స్ని ముందుగానే ఎలా గుర్తించవచ్చు? ఒకవేళ గుర్తిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? నేను స్టేజెస్ వైజ్ చెప్తా. వారికోజ్ వెయిన్స్ని స్టేజెస్ వైజ్ డివైడ్ చేస్తాము. ఏ స్టేజ్లో ఏ ప్రాబ్లం వచ్చిందో చెప్తాను అనమాట. సో ఇది 6 స్టేజెస్లో డివైడ్ చేశారు. ఇనీషియల్ స్టేజ్ వచ్చేసి స్పైడర్ వెయిన్స్ అండ్ రెటిక్యులర్ వెయిన్ స్టేజ్. ఈ స్టేజ్ కామన్, అందరూ ఈ స్టేజ్లో చాలామంది గుర్తుపడతారు. కాలు మీద చిన్న కొమ్మల్లాగా రెడ్డిష్ బ్రాంచెస్, గ్రీనిష్ బ్రాంచెస్ లాగా, స్పైడర్ వెబ్స్ లాగా కనిపిస్తాయి. ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అది కూడా మోకాలు వెనకాల కనిపిస్తుంది చాలామందికి, బట్ కాళ్ళు ఎక్కడన్నా రావచ్చు. ఈ స్టేజ్లో ఒక కాస్మెటిక్ ప్రాబ్లం లాగా ప్రజెంట్ అవుతుంది, కానీ పెద్ద ఇబ్బందులు ఏముండవు. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి, సెకండ్ స్టేజ్ పేరు కూడా వ్యారికోజ్ వెయిన్స్ అనే పెట్టారు. ఎందుకంటే ఈ స్టేజ్ నుంచి యాక్చువల్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్ నుంచి ఆ పెద్ద యాక్సరీ వెయిన్ అనేది మేజర్గా డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. సో బ్లడ్ ఫ్లో అనేది కింద పడడం స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మీరు లాజికల్ ఊహించుకుంటే బ్లడ్ కింద పడుతుంది కాబట్టి ఈ వెయిన్ అనేది ఉబ్బుతుంది. సో బయట పెద్ద తాడులాగా ఆ వెయిన్ కనిపించకపోవచ్చు. అదొకటి. రెండోది, బ్లడ్ కింద పడుతుంది కాబట్టి వీపు నుంచి కింద దాకా ఏదో లాగుతున్నట్టు అనిపిస్తుంది, డ్రాగింగ్ సెన్సేషన్. మూడోది, మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏంటంటే, ఇందాక ఏమవుతుంది, వెయిన్ ఉబ్బుతుంది అన్నాను. సో దాని స్పేస్ నుంచి ఆక్యుపై చేసుకుంది కాబట్టి కాళ్ళు ఒక తెలియని డిస్కంఫర్ట్ ఉంటుంది. కొంతమంది ఫ్రాంక్ పెయిన్ లాగా చెప్తారు, చాలా పెయిన్ వస్తుంది. ఈ స్పెసిఫిక్గా జాయింట్స్ దగ్గర, మోకాలు దగ్గర కాదు, ఇక్కడ కాదు, జనరల్ కాళ్ళలో పెయిన్ ఉందంటారు. ఇంకొక కామన్ కంప్లైంట్ ఈ స్టేజ్ వచ్చేసరికి ఇచ్చింగ్ అనమాట, దురదలు, నవ్వలు. ఇది ఈ స్టేజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని రేర్ సిమ్టమ్స్ చూస్తే నైట్ క్రాంప్స్, అంటే కాళ్ళు సడన్లీ నిద్ర పట్టేయడం. నైట్ క్రాంప్స్కి చాలా రీజన్స్ ఉండొచ్చు, ఇది ఒక రీజన్. కొంతమందికి రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అని వస్తుంది, కొంతమందికి లెగ్ టైర్డ్నెస్ అని వస్తుంది. అంటే పడుకొని లేసరికి వీళ్ళకి చాలా బాగుంటుంది. రోజంతా పనిచేసి ఇంటికి వచ్చేసరికి మనం ఎలా అయితే అలసిపోతామో దానికంటే ఇంకెక్కువ అన్యూజువల్ ఎక్కువ టైర్డ్ అనిపిస్తుంది, ఎస్పెషల్లీ కాల్లో. కొంతమందికి కాళ్ళు మొద్దు బారినట్టు అనిపిస్తుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్ సెకండ్ స్టేజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థర్డ్ స్టేజ్ వచ్చేసి ఎడిమాటస్ స్టేజ్. అంటే ఒక కాలు ఇంకో కాలు కంపేర్ చేసుకుంటే, ఒకటే కాలుకి వారికోజ్ వెయిన్స్ వస్తే డిఫరెన్స్ కనిపిస్తుంది, కొంచెం వాపు ఉన్నట్టు కనిపిస్తుంది. రెండు కాళ్ళకి వస్తే రెండు కాళ్ళు వాపులతో ప్రజెంట్ అవ్వచ్చు. ఫోర్త్ స్టేజ్ వచ్చి స్కిన్ డిస్కలరేషన్ స్టేజ్. అంటే ఇంతకుముందు స్టేజ్ కూడా అక్కడక్కడ నల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు వచ్చినా సరే, ఈ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, కాలు కింద నుంచి పైదాకా మెల్లిగా ఆ నల్లదనం అనేది పాకుతా వస్తుంది. అండ్ స్కిన్ కూడా చేంజ్ అయ్యి టఫ్ అని అవుతుంది, చాలా టఫ్గా అనిపిస్తుంది. ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్ స్టేజ్, హీల్డ్ అల్సరేషన్ స్టేజ్. ఈ స్టేజ్లో ఏమవుతుందంటే, ఈ అవస్థలు, ఈ నొప్పులు, ఈ దురదలు, మంటలు ఇవన్నీ భరిస్తూ వస్తూ కొన్ని నెలలు, సంవత్సరాలు అయ్యేసరికి ఇంకా గ్రాడ్యువల్ ఒక స్టేజ్ వచ్చేసి అది వెయిన్ అనేది బర్స్ట్ అయ్యి పుండులాగా ఏర్పడుతుంది. అండ్ మనం ఏం చేసినా, ఆయింట్మెంట్ రాసినా, డ్రెస్సింగ్ చేసినా, మందులు పెట్టినా దాని మటుకు అదే మానిపోతుంది. కాకపోతే కొంచెం లేట్గా మానుతుంది అండ్ మళ్ళీ వస్తుంది. రికరెన్స్ ఉంటుంది అనమాట, సైక్లికల్ ఉంటుంది. సో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అట్లా వచ్చిపోతూ ఉంటుంది. దెన్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ పేషెంట్ వచ్చేసరికి ఆ స్టేజ్ని ఏమంటారంటే నాన్ హీలింగ్ అల్సర్ స్టేజ్. ఈ స్టేజ్లో ఇంకా పుండుబడి ఇంకా పర్మనెంట్ అయిపోతుంది. మనం ఇంకెన్ని మందులు పెట్టినా, ఆయింట్మెంట్ పెట్టినా ఆ పుండు అయితే మానదు. సో దీన్ని ఎలా ట్రీట్ చేయాలంటే, అండర్లయింగ్ ప్రాబ్లం, లోపల ఉన్న వెయిన్ని లేజర్ ట్రీట్మెంట్ చేస్తే తప్ప మీద వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గవు. ఓకే డాక్టర్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి కాశీనాథ్ గారు. నమస్తే అండి. డాక్టర్తో మాట్లాడి మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి కాశీనాథ్ గారు. ఏం లేదు సార్, నా చేతులలో తిమ్మిర్లు, కాళ్ళు, అరికాళ్ళు, అది చేసిన తిమ్మిర్లు ఉన్నాయి సార్. ఓకే, అవును సార్. అదొకటే కదా? ఒకటే. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి అంతేనా? ఇంకేం లేదు, కొంచెం ముఖాల నొప్పులు ఉంటాయి. ఓకే. ఈ అరిచేతులు, అరికాళ్ళు, తిమ్మిర్లు బాగా. ఓకే, ఏళ్ళతో పట్టుకుని మాకు తెలియదు. ఓకే, వినండి. సో తన చేతుల్లో, కాళ్ళు నమ్నెస్ అంటున్నారు, తిమ్మిళ్ళు అంటున్నారు. కొద్ది శాతం మందికి వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి నమ్నెస్, తిమ్మిర్లు రావచ్చు. కొద్ది శాతం మందికి, అందరికి కాదు. బట్ చేతులు, కాళ్ళు అంటున్నారు కాబట్టి మోర్ ఆఫ్ న్యూరో ప్రాబ్లమ్ సస్పెక్ట్ చేయాలి. సో మీరు ఫస్ట్ ఒక న్యూరో ఫిజిషియన్ వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, ఈ వారికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడిన వాళ్ళు దాన్ని గుర్తించగానే ముందుగా ఏ డాక్టర్ని సంప్రదించాలి? ఓకే, సో ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఏం చెప్పాను ఇందాక, వాస్కులర్ ప్రాబ్లం అంటే బ్లడ్ సప్లైకి సంబంధించిన ప్రాబ్లం.
సో మీరు ఒక వాస్కులర్ స్పెషలిస్ట్ని కలవాలి, అంటే ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటారు. ఈ రేడియాలజిస్ట్ అనగానే ఓ స్కాన్స్ చేసే డాక్టర్ కదా, ఎక్స్రే చూసి రిపోర్ట్ ఇచ్చే డాక్టర్ కదా, అల్ట్రాసౌండ్ చేసేవాళ్ళు కదా, వీళ్ళు ఎందుకు ట్రీట్ చేస్తారని కొంతమంది అడుగుతారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనే ఒక కొత్త స్పెషాలిటీ వచ్చింది, సూపర్ స్పెషాలిటీ ఇది. మేమేం చేస్తామంటే ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అన్నిటిని, వారికోజ్ వెయిన్స్ ఒకటే కాదు, ఎక్కడ వెయిన్ బ్లాక్ అయినా, ఆర్టరీ బ్లాక్ అయినా, ఇక్కడ నుంచి అయినా బ్లీడింగ్ అవుతున్నా దాన్ని ట్రీట్ చేసే స్పెషాలిటీ. అండ్ ఈ స్పెషాలిటీలు ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ నాన్ సర్జికల్ బేస్డ్ మెథడ్స్ వాడతాం. అంటే చిన్న సూది పెట్టి ఆ చెడిపోయిన వెయిన్ దాకా వెళ్ళి, వెయిన్ చెడిపోతే లేజర్ ట్రీట్మెంట్ చేసి క్లోజ్ చేయడము, లేదా వెయిన్ కానీ ఆర్టరీ కానీ బ్లాక్ అయితే స్టెంట్ వేసి ఓపెన్ చేయడము, ఇట్లాంటి ప్రొసీజర్స్ అన్ని మినిమల్ ఇన్వేజివ్ మెథడ్ ద్వారా సర్జరీ లేకుండా ఒక చిన్న సూదులతో వేయాలతోనే అయిపోయే స్పెషాలిటీ. సో మీకు వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం వచ్చినా, ఏ వాస్కులర్ ప్రాబ్లం వచ్చినా మీరు కన్సల్ట్ అవ్వాల్సిన డాక్టర్ ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, అంటే నాలాంటి డాక్టర్. ఓకే డాక్టర్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు, రమేష్ గారు సిద్దిపేట నుంచి. నమస్తే అండి. నమస్తే అండి రమేష్ గారు. నమస్కారం అండి. డాక్టర్తో మాట్లాడి మీ సమస్య చెప్పండి. చెప్పండి రమేష్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్ ఇది ఇట్లే కాళ్ళకి అవుతున్నాయి సార్, మాకు ఇది ప్రాబ్లం నరాలు ఇది. ఓకే, ఏమనిపిస్తుందండి? అయితే మామూలుగా ఉబ్బుతుంటాయి ఇట్లా కాళ్ళు. ఓకే, ఉబ్బుతుంటాయి, మళ్ళా ప్లస్ అప్పుడు పుండ్లు అవుతున్నాయి. పుండ్లు ఎప్పటి నుంచి అండి? పుండ్లు ఇప్పుడు దాదాపు మాకు 10 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది ఇది. 10 సంవత్సరాల నుంచి పుండు వచ్చిపోతా ఉందా? ఉట్టి పాడుతుంది, మళ్ళీ ఒకసారి అవుతుంది అట్లా. ఓకే, ఇంకేం ఇబ్బంది ఉంటుందండి? ఎప్పుడైనా నిలబడితే కూడా ఎక్కువ నిలబడలేకపోతున్నాం ఈ మధ్యలో, అంత ముందుకేం బాగానే ఉండే. దీనికి ఏమైనా టెస్ట్ చేయించారండి, స్కాన్ కానీ? ఇట్లే ఆపరేషన్ చేసుకోవాలని అన్నారు. ఓకే, అయితే కేర్ హాస్పిటల్ చూస్తే పీసీ గుప్తా ఏమన్నారంటే సక్సెస్ చేసుకుంటే సరిపోతుందని అన్నారంట. ఓకే, ఎన్ని రోజుల క్రితం ఇది? 3-4 ఇయర్స్ అవుతుంది అనుకో. ఓకే, ఈ మధ్య కాలంలో కాళ్ళకి ఏమన్నా స్కాన్ జరిగిందా? స్కాన్ అంతకుముందు చేసాడు, ఈ మధ్య కాలంలో జరగలేదు. ఈ మధ్యలో చేసుకోలేదు. బట్ ప్రాబ్లం అయితే అట్లనే ఉంది, పెరుగుతా అంటే వస్తుంది. తగ్గుతుంది, అప్పటికి ఇప్పుడు తగ్గింది. ఓకే, కాకపోతే ఏంటంటే మళ్ళీ సక్సెస్ వేసుకుంటున్నాము. ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఇట్లా ఎప్పుడైనా ఒకసారి పుండు అవుతుంది అట్లా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్ చేసుకోవాలా లేదా, అంతేనా మీ డౌట్? చేసుకోవాలా అవసరం లేదా మరి? ఓకే, ఫైన్. సో ఒకటి ఏంటంటే పేషెంట్ చెప్పే మేజర్ సిమ్టమ్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్, అంటే పుండ్లు వస్తున్నాయి, మానుతున్నాయి, అది మేజర్ ఇష్యూ. అది 10 years నుంచి ఉంది, అంటే లాంగ్ స్టాండింగ్ కేసు. వారికోజ్ వెయిన్స్ అనేది క్రానిక్ డిజీజ్, అంటే స్లోగా మెల్లిమెల్లిగా పెరిగే డిజీజ్. ఇనీషియల్ స్టేజెస్లో అశ్రద్ధ అంత పట్టించుకోకపోవడం వల్ల గ్రాడ్యువల్లీ పెరిగి ఇట్లా పుండులాగా అవుతుంది. కొద్ది స్లైట్లీ ఇనీషియల్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటే రిజల్ట్ చాలా బాగా వస్తుంది. ఎనీవేస్, సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీ విషయంలో మీరు ఏం చేయాలంటే లేటెస్ట్గా స్కాన్ ఒకటి మళ్ళీ చేయించుకోవాలి. దీన్ని లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటే ఇది చిన్న టెస్ట్, ఎక్కడైనా జరుగుతుంది, ప్రాబ్లం మీ ఊర్లో కూడా జరగచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్లో అవ్వచ్చు. దీంట్లో ఏం చూస్తామంటే ఒకటేమో ఇది నాట్ అన్ ఎక్స్పెన్సివ్ టెస్ట్ అండ్ రేడియేషన్ ఏముండదు, సో పెద్ద భయపడాల్సిన ఏమి ఉండదు. దీంట్లో ఏదైతే అల్ట్రాసౌండ్ మెషిన్ ఉంటుందో అదే అల్ట్రాసౌండ్ మెషిన్ మీద ఒక చిన్న ప్రోబ్, లీనియర్ ప్రోబ్, వాస్కులర్ ప్రోబ్ పెట్టి కాలంతా స్కాన్ చేసి చూస్తారు. దీంట్లో ఏం చూస్తాము అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోజ్ వెయిన్స్ ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్లో ఉంది, మీరు చెప్పే ఇబ్బందులు, ఆ పుండ్లు కానీ నొప్పులు కానీ దురదలు కానీ మంటలు ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా. ఇంకోటి లోపల మెయిన్ వెయిన్ ఉంటుంది, డీప్ వెయిన్ ఉంటుంది, ఇది బయట ఎవరికి కనిపించదు, దాంట్లో ప్రాబ్లం వచ్చినా మేము చెప్పలేము, స్కాన్ బేస్డే చెప్పాలి. ఆ వెయిన్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందా లేదా, అది బాగా జరుగుతూనే ఈ సైడ్ చెడిపోయే వారికోజ్ వెయిన్స్ని ట్రీట్ చేయొచ్చు. సో ఇంత వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆ చిన్న టెస్ట్లో వస్తుంది, ఇది ప్రాపర్గా చేయాలి. ఈ స్కాన్ బేస్డే మేము డెసిషన్ తీసుకుంటాం లేజర్ చేయాలా లేదా అని. కొన్నిసార్లు సరిగా రాకుంటే ఇట్లా పుండ్లు వచ్చినా సరే స్కాన్ నార్మల్ ఉందని చెప్పి లేజర్ డిలే చేయడం వల్ల ప్రాబ్లం పెంచుకొని వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ప్రాపర్ టెస్ట్ చేయించుకోవాలి. సో మీ విషయంలో ఏం చేయండి అంటే ఒకసారి వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి, నేను చూసి అవసరం ఉంటే నేనే స్కాన్ చేసి ఇన్ కేస్ వారికోజ్ వెయిన్స్ అనిపిస్తే, నాకు అవసరం అనిపిస్తే అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేస్తే ఇంకప్పుడు ఈ పుండ్లు పర్మనెంట్గా హీల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, నిజామాబాద్ నుంచి హరి గారు. నమస్తే అండి. చెప్పండి హరి గారు, చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే, చెప్పండి. సార్ నాది ఒక ప్రాబ్లం సార్, ఇది వెరికోజ్ వెయిన్స్ గురించి. అంటే నేను లోకల్ డాక్టర్ చూపించుకున్నానండి. ఓకే, తర్వాత హైదరాబాద్ లో కూడా ఏవిస్ చూపించాను.
అది ఎలా ఉంది సార్, స్టంట్ నేను చేసి అన్నా సార్. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే సార్, ఇది క్లోజ్ చేయకపోతే ఉంటున్నది మరి ట్రీట్మెంట్ స్టంట్ అనేది ఎలా సార్ అది? వాయిస్ క్లియర్. దాని గురించి కొద్దిగా చెప్తారా? ఓకే డాక్టర్, ఇంకొక కాల్ తీసుకుందాము. కర్నూలు నుంచి హాస్య గారు, నమస్తే అండి. హాస్య గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. హలో మేడం. డాక్టర్తో మాట్లాడి మీ సమస్య చెప్పండి హాస్య గారు. అమ్మా చెప్పమ్మా. సార్ మా అమ్మకు 62 ఇయర్స్ సార్. ఓకే ఆమెకు కాళ్ళ వాపు ఎక్కువగా వస్తుంది సార్ ఈ మధ్యలో. ఓకే. టెస్ట్లు కూడా అన్ని చేయించినాము ఏం టెస్ట్లు కానీ చేయించారు? ప్రాబ్లం ఏం లేదు అంటున్నారు సార్. ఏం టెస్ట్లు చేయించారమ్మా? డాప్లర్ టెస్ట్ ఏమైనా అయిందా? కాళ్ళకి స్కాన్ అయిందా? స్కాన్ అయింది సార్. ఓకే, ఎన్ని రోజుల క్రితం అది అయింది? వెరికోసిస్ మాదిరిగా అవి సన్నగా నరాలు కనిపిస్తున్నాయి సార్ కాళ్ళ ఓకే మీద. ఓకే, దానికి వీనస్ డాప్లర్ స్కాన్ అయిందమ్మా కాళ్ళకి? కాలేదు సార్, కాలేదు సార్. కాలేదు. ఓకే, మిగతా మీరు అనే టెస్ట్ బ్లడ్ టెస్ట్లు అమ్మా? అవును సార్, బ్లడ్ టెస్ట్లు స్కాన్ కూడా చేయించినాము. కాళ్ళకి స్కాన్ అయిందా? వీనస్ డాప్లర్ స్కాన్ అయిందా? అది కాలేదు సార్. అది కాలేదు. ఓకే ఓకే, చెప్పండి. సో ఏంటి ఇంకేంటి ప్రాబ్లం? వాపు కాకుండా వాపు లేకుండా అదే ఏం చేయాలి, టెస్ట్లు ఏం చేయించుకోవాలి కొంచెం చెప్తే బాగుంటుంది. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా కాల్లో? అదే కొంచెం నడవలేకపోతారు సార్ అవి ఓకే. వాపు వచ్చినప్పుడు. ఓకే ఓకే, సరే వినండి అమ్మా. సో మీ విషయంలో ఏం చేయాలంటే కాళ్ళ వాపులు చాలా కారణాల వల్ల రావచ్చు. వన్ ఆఫ్ ద కాజెస్ ఇస్ వారికోజ్ వెయిన్స్. ప్రతిదీ వారికోజ్ వెయిన్స్ వల్లనే రాదు. సో మీ విషయంలో ఏం చేయాలంటే ఒకసారి వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి, అపాయింట్మెంట్ తీసుకొని చూసి నాకు వాస్కులర్ ప్రాబ్లం కానీ దాంట్లో స్పెసిఫికల్లీ వారికోజ్ అంటే స్కాన్ రాస్తాను. కాళ్ళకి స్కాన్ రెగ్యులర్ టెస్ట్ వేరు, వీనస్ డాప్లర్ స్కాన్ వేరు. దీన్ని లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటారు. ఇది 10-15 నిమిషాలు అయిపోయే టెస్ట్. నా దగ్గరకు వస్తే నేనే స్పెసిఫిక్గా చేస్తాను. సో నాకు ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది, బెటర్ అప్పటికప్పుడు చెప్పగలుగుతాను ఎంత ప్రాబ్లం ఉందా లేదా, ఎంత సివియర్గా ఉంది, మీకు లేజర్ అవసరమా లేదా, లేదా సాక్స్లతో కంట్రోల్ చేయొచ్చు, ఇవన్నీ చెప్పడానికి నాకు ఈజీగా ఉంటుంది. సో మీ విషయంలో మీరు వచ్చి కన్సల్ట్ అయితేనే బెటర్. ఓకే డాక్టర్, వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లో ఎలాంటి రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అలాగే సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? సో ట్రెడిషనలీ చూస్తామా, సర్జికల్ ఆప్షన్ ఉండేది పాతకాలం, ఎన్నో ఇయర్స్ డెకేడ్స్ నుంచి ఫస్ట్లో ఉండే ఆప్షన్ అదొకటే సర్జికల్ ట్రీట్మెంట్. తర్వాత సో మెనీ ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ వచ్చాయి ఇప్పుడు. తర్వాత ఫస్ట్ సర్జరీ తర్వాత ఆర్ఎఫ్ఐ అని వచ్చిండే, తర్వాత స్క్లిరోథెరపీ అని వచ్చి, లేజర్ అని వచ్చి, ఇప్పుడు మోకా అని, గ్లూ అని, రకరకాల మెథడ్స్. వీఆర్ స్పాయిల్డ్ విత్ చాయిసెస్ అనమాట. సో మెనీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను పర్సనలీ ప్రాక్టీస్ చేసేది లేజర్ ట్రీట్మెంట్, ఎందుకంటే నాకు దాన్ని లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అన్నీ చదివాను. అండ్ ఫీడ్బ్యాక్, పేషెంట్ ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళ రిజల్ట్స్ కానీ మోస్ట్ సాటిస్ఫైయింగ్ అనిపించేది నాకు లేజర్ ట్రీట్మెంట్తోనే. సర్జరీకి లేజర్కి డిఫరెన్స్ చెప్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వై ఐ ప్రిఫర్ దిస్. సర్జరీ ఏంటంటే ఆబ్వియస్లీ సర్జరీ మేజర్ సర్జరీ కాబట్టి పెద్ద ఇన్వెస్టిగేషన్స్ చేయించి అనస్థీషియా క్లియరెన్స్ అదంతా అయిపోయాక పేషెంట్ని అడ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ వీపుకి అనస్థీషియా, స్పైనల్ అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. సో అదొక అనస్థీషియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రిస్క్స్ ఎప్పుడు ఉంటాయి. రెండోది సర్జరీ కాబట్టి ఇన్సిషన్ ఇవ్వాలంటే కొయ్యాలన్నమాట. సో దానివల్ల కాలు మీద కుట్లు పడితే తర్వాత స్కార్స్ వస్తాయి, లైఫ్ లాంగ్ పర్మనెంట్ స్కార్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సర్జరీ కాబట్టి రేర్లీ పక్కన ఏమైనా నరాలు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది వెరీ రేర్ అనుకోండి. ఇంకోటి సర్జరీ వలన కొద్ది రోజులు హాస్పిటల్ కంపల్సరీ అడ్మిట్ అయి ఉండాల్సి వస్తుంది. అండ్ కొద్ది వారాల వరకు ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఈ కాలంలో ఇంత షార్ట్ స్పాన్ ఎక్కువ లీవ్స్ దొరకని వాళ్ళకి కొద్ది ఇబ్బంది. సరే ఇవన్నీ పక్కన పెట్టినా ఎందుకు దీనిలో ప్రాబ్లం మేజర్ ఏంటంటే మంచి డాక్టర్ చేసినా సరే, మంచి సర్జన్ చేసినా సరే 100లో 50 నుంచి 60 మందికే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉండేది. అంటే 40 మంది నుంచి 50 మందికి ఫెయిల్ అయ్యేది, మళ్ళీ వచ్చేది. అందుకే వారికోజ్ వెయిన్స్కి పెద్ద రిజల్ట్ ఉండదు, ఫెయిల్ అవుతుందని ఈ ఒక ఇన్ఫర్మేషన్ నోషన్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సో దానికంటే బెటర్ మెథడ్ రావాలని ఇందాక చెప్పినట్టు సో మెనీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చినాయి. లేజర్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ నాన్ సర్జికల్ మెథడ్, ఎక్కడ సర్జరీ జరిగినట్టు ఉండదు. చాలామంది పేషెంట్స్ రిటర్న్ వచ్చి అసలు చేశారా సార్, మాకు కాలు మీద అయితే ఏం కనిపించట్లేదు అని అంటారు. లేజర్లో ఏం చేస్తామంటే ఇట్స్ అన్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్, అంటే ఒక అల్ట్రాసౌండ్ మెషిన్లో చూసుకుంటూ చేస్తాం. సో ఎక్కడ వెయిన్ వదిలే ఛాన్స్ ఉండదు.
రెండోది చిన్న సూది పెట్టి ఈ చెడిపోయిన వెయిన్ లోపలికి ఆ పక్కన కనిపించే యానిమేషన్ లాగా లోపల ఒక వైర్ వేస్తాం అనమాట, లేజర్ వైర్, యాంజియోగ్రామ్ లాగా ఒక లేజర్ క్యాథెటర్ కింద నుంచి పైదాకా పంపించి దాని చుట్టూ మత్తిచ్చి ఆన్ చేస్తే ఆ లేజర్ ఎనర్జీకి ఈ వెయిన్ అనేది పైనుంచి కింద దాకా ఇట్లా జిప్ క్లోజ్ అయినట్టు క్లోజ్ అయిపోతుంది, గడ్డగడుతుంది యాక్చువల్లీ. సో దానివల్ల కంప్లీట్ వెయిన్ క్లోజ్ అయిపోతుంది. ఈ క్లోజ్ చేసిన వెయిన్ దాని మట్టుకు అది కొద్దిగా నెలల్లో మెల్లిగా కరిగిపోతుంది. అక్కడ సర్జరీలో ఏం చేస్తాము, కట్ చేసి వెయిన్ని తీసేస్తారు. దీంట్లో మాత్రం వెయిన్ అలానే ఉండి జస్ట్ క్లోజ్ చేస్తాం. సో దాని మట్టుకు అదే గ్రాడ్యువల్లీ కరిగిపోతుంది. సో దీనివల్ల లేజర్లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక చెప్పిన నాన్ సర్జికల్ మెథడ్ కాబట్టి పొద్దున్న రావాలి, సాయంత్రం వెళ్ళిపోవాలి. హాస్పిటల్లో హాఫ్ డేకి మించి ఉండే అవసరం ఉండదు. రెండోది నెక్స్ట్ డే నుంచి బెడ్ రెస్ట్ తీసుకునే అవసరం ఉండదు. సో ఇది ఎక్కువ లీవ్స్ దొరకని వాళ్ళకి, ఎస్పెషల్లీ టుడే ఇన్ ద కార్పొరేట్ సెటప్, ఎక్కువ లీవ్స్ దొరకని వాళ్ళకి, ఎక్కువ రెస్ట్ అవసరం లేదా, ఇమీడియట్లీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ అన్న వాళ్ళకి హ్యూజ్ అడ్వాంటేజ్. అండ్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలా, ప్రొసీజర్ చేయించుకోవాలా అని భయపడే వాళ్ళకి కూడా అడ్వాంటేజ్, ఎందుకంటే ఇది నాన్ సర్జికల్ మెథడ్. ఇంకొకటి ఏంటంటే సక్సెస్ రేట్ దగ్గరికి వచ్చేసరికి డిఫరెంట్ స్టడీస్ ప్రకారం 97 to 98 ఉంటుంది. అంటే 100 మందికి చేస్తే 2-3 మళ్ళీ ఫెయిల్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మెజారిటీ మందికి సక్సెస్ అవుతుంది. పుండు వచ్చినా సరే హీల్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సర్జరీతో కంపేర్ చేస్తే నాన్ సర్జికల్ మెథడ్ కాబట్టి రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఐ ప్రిఫర్ లేజర్ ఓవర్ ఆల్ అదర్ మెథడ్స్. ఓకే డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు లైన్లో, చేర్యాల నుంచి రాజు గారు. నమస్తే అండి. హలో. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, హన్మకొండ నుంచి మొగ్లీ గారు. నమస్తే అండి. నమస్తే డాక్టర్తో మాట్లాడి మీ సమస్య చెప్పండి. చెప్పండి సార్. నమస్తే. నమస్తే అండి, చెప్పండి. నమస్తే. చెప్పండి. నమస్తే. నమస్తే. టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడరా? డౌన్ చేసిన సార్. చెప్పండి సార్. నాకు సార్ మొగ్లీ గారు క్లియర్గా మాట్లాడండి సార్. చెప్పండి వింటున్నాను. ప్రాబ్లం చెప్పండి. సార్ చెప్పండి. కరోనా ఇంజక్షన్ 2 సార్లు చేసుకున్నాను సార్. 2 డోసులు వేసుకున్నాను నేను. ఏదండి? మళ్ళీ ఒకసారి చెప్పండి. కరోనా ఇంజక్షన్ 2 సార్లు 2 డోసులు వేసుకున్నా. ఓకే. వేసుకున్న కాంచెల్లి పక్క బొక్కలు, ఈ నరాలన్నీ సుల్క్ అంటానే సార్. అన్ని ఒక్కొక్కసారి నరాలన్నీ సుల్క్ గా కొడుతున్నాయి. మన నరాలు ఒకసారి వాటికవే స్లిప్ అయినట్టుగా మనం కరెంట్ షాట్ కొట్టాడు అయితే సార్. ఓకే. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? కాలు కాకుండా జనరల్ బాడీలో జనరల్గా అనిపిస్తుంది మీకు? మొత్తం నరాలన్నీ, మొత్తం బాడీ మొత్తం నరాలన్నీ ఇట్లా షేక్ అయినట్టు కరెంట్ షాట్ కొట్టినట్టు అయితే ఒక్కొక్కసారి స్లిప్ అవుతాయి నరాలు. ఓకే, ఫైన్. వినండి, మీరు చెప్పేది వాస్కులర్ ప్రాబ్లం లాగా అయితే అనిపించట్లేదు. మీరు ఒకసారి ఒక ఫిజిషియన్ వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, హిస్టరీ అంతా చెప్పండి. ఏదైనా రిలవెంట్ ప్రాబ్లం ఉంటే దే ఆర్ ద బెస్ట్ పర్సన్స్ టు ట్రీట్. ఓకే డాక్టర్, వెరికోస్ వెయిన్స్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? సో ఇనీషియల్ స్టేజ్లో వస్తే ఏంటంటే కంట్రోల్ అయ్యే ఛాన్స్ కొద్ది వరకు ఉంటుంది. సో వీళ్ళు ఏం చేయాలంటే ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీలో చాలామందికి వెరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు, అంటే మీ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, అంకుల్స్ కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ వస్తే మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఇఫ్ యు ఆర్ ఇన్ స్టాండింగ్ ప్రొఫెషన్, మోస్ట్ ఆఫ్ అవర్ హాఫ్ ఆఫ్ ద ప్రొఫెషన్స్ ఐ నో ఆర్ ఇన్ స్టాండింగ్. డాక్టర్స్ అవనివ్వండి, టీచర్స్ అవనివ్వండి, పోలీస్ వాళ్ళు అవనివ్వండి, కిరాణా స్టోర్, మార్కెటింగ్ పీపుల్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టాండింగ్ ప్రొఫెషన్. కాబట్టి ఈ మధ్యకాలంలో వెరికోస్ వెయిన్స్ చాలా ఎక్కువ వస్తుంది. అండ్ వరల్డ్ వైడ్ ఇన్సిడెంట్స్ చూస్తే కూడా 3 ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రపంచం మొత్తంలో. సో ఇట్స్ వెరీ కామన్. సో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. మీరు హెవీ వెయిట్ లాస్ అవ్వకున్నా పర్లేదు, యూ హ్యావ్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే, 30 minutes to 1 hour. ఏదన్నా కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, యోగా కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, జిమ్ కానివ్వండి, ఎనీథింగ్ యాక్టివ్. యూ హ్యావ్ టు మెయింటైన్ యాక్టివ్ లైఫ్ స్టైల్. దానివల్ల ఏంటంటే సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. రెండోది, ఇఫ్ పాసిబుల్ మీరు మరీ ఒబీస్ ఉండి బాగా వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించుకోవడం బెటర్. మూడోది ఏంటంటే ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అయ్యింది లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఏంటంటే స్టాకింగ్స్ అని దొరుకుతాయి, వారికోస్ స్టాకింగ్స్. డైలీ యాక్టివ్ వర్కింగ్ అవర్స్లో వేసుకోవాలి. అంటే పొద్దున 8-9కి వేస్తే రాత్రి 8-9 దాకా తీయద్దు. అంటే పడుకునేటప్పుడు తీసేయాలి. చాలామంది ఇది ఇబ్బంది, వారం 10 రోజులు వాడి పాడేస్తారు, లేదా కంపల్సరీ అని స్ట్రెస్ చేసి చెప్తే రాత్రి పడుకునేటప్పుడు వేసుకుంటారు. అది టోటలీ రాంగ్. లేచి తిరిగి యాక్టివ్ అవర్స్ ఎప్పుడైతే పనిచేస్తారో అప్పుడే కాళ్ళ మీద స్ట్రెస్ పడుతుంది, అప్పుడే సర్క్యులేషన్ రిటర్న్ వెళ్ళాలి. కాబట్టి ఆ టైంలో స్టాకింగ్స్ వేసుకోవాలి. ఈ కొన్ని జాగ్రత్తలు తప్ప మెజారిటీ ఇంకేం ఉండదు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. కాలర్స్ డౌట్స్ కూడా క్లారిఫై చేశారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.